ఇప్పుడేం చేద్దామంటారు? నాకు తెలిసినవి రెండే: డిమాండ్ చేయడం, మాట వినకపోతే మర్డర్ చేయడం, మొత్తానికి అనుకున్నది సాధించుకోవడం. ఈ మీటింగులు పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీ అన్నేసమాట వచ్చా? అవును, నువ్వు డాక్యుమెంట్ మీద సైన్ చేసావు కదా. ఇప్పుడు మీ అన్నని చంపితే 50% మాత్రమే వస్తుంది. నిన్ను కూడా చంపేస్తే మొత్తం నాకే దక్కుతుంది కదా. ఏంటండి ఇది? ఇక్కడ దాకొచ్చాక ఇలా మాట్లాడుతున్నారు? మీరు అడిగినంత ఇస్తాను ఒప్పుకున్నాగా, మళ్ళీ ఈ మోసం ఏంటి? అవును బావా, సడన్ గా నీకు నన్ను బద్రి గారింటికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఫ్యూచర్లో ఆ ఇంట్లో నువ్వు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదంటే ఆ ఇంటి పరిస్థితులు నీకు ముందే తెలుసుండడం మంచిదనిపించింది. అయినా ఇంట్లో నీకు అంతా చెప్పి కన్విన్స్ చేసి తీసుకొస్తున్నాను కదా, మళ్ళీ అదే డౌట్ అడుగుతావేంటి? నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బావా, అందుకే నమ్మలేకపోతున్నాను. మన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలంటే నువ్వు మెట్టినింట్లో సంతోషంగా ఉండాలి కదా వైషు. ఏమైంది బావా? అది బద్రికారే కదా? అవును. కార్ ఇక్కడుందంటే బద్రి కూడా ఇక్కడే ఉండుంటాడు. ఒకసారి పద, పైకెళ్ళి చూసొద్దాం రా. రేయ్, మీ అన్నతో కూడా సైన్ పెట్టించరా, లేకపోతే ఇద్దరు ఇక్కడే చస్తారు. వారసత్వంగా వస్తున్న ఆస్తి సార్, నేను ఎలా వదులుకోవాలి? మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందిరా. ఎదురుగా గన్నున్నా బాలే యాక్ట్ చేస్తున్నారా. మీ దగ్గర ల్యాండ్ లేదని, మీరు సైన్ చేసినా మీకు పోయేదేం లేదని నాకు తెలుసు. ల్యాండ్ లేకపోవడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు? డబ్బు అవసరం ఉండి మీ దగ్గరకు వచ్చామని ఇలా మాట్లాడకండి సార్. రాయ్, మీరా సూర్యగాడి తొత్తులని నాకు తెలుసు. వాడు ఆనందం దగ్గర నెంబర్ తీసుకుని నీ చేత నాకు ఫోన్ చేయించి డీల్ మాట్లాడించాడు. ఆ కన్వర్జేషన్లో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని నువ్వా సూర్యగాడికి చెప్పావు. ఇద్దరూ కలిసి నన్ను అడ్డంగా బుక్ చేయాలని ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి రప్పించాను. ల్యాండ్ కోసం నేను మిమ్మల్ని బెదిరిస్తుండగా
సూర్య వైషుని తీసుకొచ్చి నా అసలు రూపం ఏంటో చూపించబోతున్నాడు. ఇదే కదరా మీ స్కెచ్? సార్ తప్పైపోయింది సార్. తప్పైపోయింది సార్. మమ్మల్ని వదిలేయండి సార్. ఏదో డబ్బు కాసుపడి ఇదంతా ఇలా పనిచేశాను చేశాం సార్. ఇంకెప్పుడు ఇలా మమ్మల్ని చేయం వదిలేయండి సార్. సార్. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సార్, ఇలాంటివన్నీ మనకు వద్దురా అని. వీడే తొందరపడి ఈ పని చేశాడు. క్షమించండి సార్. ఫ్యామిలీ ఉన్నోళ్ళం, మేము లేకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ సార్. వదిలేయండి సార్. మమ్మల్ని ఏం వదిలేయండి చేయండి సార్. ఇప్పుడు నేను మీకు ఇచ్చే ట్రీట్మెంట్ చాలా విచిత్రంగా ఉండబోతుంది. ఫస్ట్ ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి? నీకా? వద్దు. నీకా? సార్ సార్ ప్లీజ్ సార్. బాస్ సూర్య వచ్చేస్తున్నాడు. రే, మిమ్మల్ని వదిలేయాలంటే మీరు పని చేయాలి. చెప్పండి సార్. మీరు ఏం ఏం చెప్పినా చెప్పినా చేస్తాను చేస్తాం. సార్. రివర్స్ డ్రామా ప్లే చేయాలి. వైషు ఆగు, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎలా కనపడుతున్నారా నీకు? ఏదో డబ్బు సంపాదించుకోవడానికి ఈ బిజినెస్లో దిగాను. నేను చేసేది రౌడీయిజం కాదు. అలాంటి నా దగ్గరికి వచ్చి ల్యాండ్ విషయంలో మీ అన్నతో ప్రాబ్లం ఉందని చెప్పి కమిషన్ ఇస్తానని ఆశ చూపించి మీ అన్ననే బెదిరించమని చెప్తావా? అంటే నేనేమన్నా రౌడీనా లేక సెటిల్మెంట్ చేసే గూండని అనుకున్నావా? నాకు మనుషుల విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, రిలేషన్స్ వాల్యూ తెలుసు. ఫ్యామిలీ లేక నేను బాధపడుతుంటే నువ్వు సొంత అన్ననే చంపడానికి ట్రై చేస్తావా? చూసావా, నువ్వు స్వార్థంగా ఆలోచించి తమ్ముణ్ణి మోసం చేయాలని చూస్తే వీడు ఏకంగా నిన్నే లేపేయాలని ప్లాన్ చేశాడు. ఎందుకురా ఇదంతా? హ్యాపీగా ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. లక్కీగా వీడు నాతో బిజినెస్ గురించి మాట్లాడాడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేదంటే ఈ పాటికి నీ ఫ్యామిలీ రోడ్డును పడి ఉండేది. మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్న అమాయకులు బలైపోయి ఉండేవాళ్ళు. ఛీ, ఏం బతుకులరా మీవి? సార్ సార్ ప్లీజ్ సార్. మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని సార్. వదిలేయండి సార్. ఇంకెప్పుడు మమ్మల్ని చేయదు సార్. వదిలేయండి. ప్లీజ్ సార్. ఏదో డబ్బు కక్కుర్తిపడి సొంత అన్ననే చంపాలనుకున్నాను సార్. కానీ మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాను సార్. మీరు చెప్పినట్టుగానే ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాను సార్. సీన్ అంతా రివర్స్ అయిందేంటి? ఇతనెందుకు వాణ్ణి బతిమలాడుతున్నాడు? చూసావా బావా, బద్రి ఎంత మంచోడు. నేను చాలా సాఫ్ట్ అనుకున్నాను, కానీ అవసరమైతే ఇలా హీరోయిజం కూడా చూపిస్తాడనమాట. చెప్పరా ఆనందం వెళ్ళికే. లైఫ్లో ఇలాంటి కేసు నేను ఎప్పుడూ డీల్ చేయలేదు. నువ్వు చెప్పావు కదా అని ముందు వెనక ఆలోచించకుండా ఒప్పుకున్నా. అసలు ముందు నిన్ననాలరా. సారీ బాస్, నేను జెన్యున్ కేసే అనుకున్నాను. ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. లేవండి లేవండి, పెద్ద తెంగర మొహాలు వేసుకుని వచ్చారు. సారీ బాస్. రే, నేను అసలే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ టైంలో నాకు ఇలాంటి తలనొప్పులు అవసరమా? ఏమైనా జెన్యున్ కేసులు అయితేనే తీసుకురారా. మన బిజినెస్కి తగ్గట్టుగా కమిషన్ మాట్లాడుకున్నామా, పని పూర్తి చేశామా అన్నట్టుండాలి గాని నాతో ఇలా రౌడీజం చేయించడం ఏంట్రా? ఇదంతా నాకు నచ్చట్లేదురా. పెళ్ళైన తర్వాత ఈ బిజినెస్ మానేస్తాను. రేపు ఎవరైనా నా మీద గ్లెడ్జ్ పెట్టుకుని వైశ్యుని ఏదైనా చేయాలని చూస్తే నో, నేను తట్టుకోలేనురా. నేను తట్టుకోలేను. వైషు అస్సలు ఇబ్బంది పడకూడదు. తను ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి.
వీళ్ళని పంపించాయి. పోండి. వైషు, నువ్వెప్పుడొచ్చావు? పైకి రండి. ఏంటి సడన్ సర్ప్రైజ్? మీ ఇంటికి వెళ్దామనే బయలుదేరాం. మీ కార్ కింద కనపడేసరికి మీరిక్కడే ఉన్నారని వచ్చాం. ఓ, పదండి అయితే ఇంటికి వెళ్దాం. ఆ, పర్వాలేదు, సార్, మీరేదో డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నట్టున్నారు. బిజినెస్ అన్నాక ఇలాంటి ఇష్యూస్ మామూలే సూర్య. కానీ ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఫ్యామిలీ లేక నేను బాధపడుతుంటే ఉన్న ఇలాంటి వాళ్ళు దాని విలువ తెలుసుకోలేక డబ్బు కాసిపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. లోకంలో ఇలాంటి వాళ్ళు ఇంకెందరున్నారు? అందరూ మీలా మంచిగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి బద్రి గారు? మనకుంటేది ఒకే లైఫ్ వైషు. దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి గాని ఈ గొడవలు కుట్రలు ఇవన్నీ ఎందుకు చెప్పు? సారీ, నేను డిస్టర్బ్ అయ్యి అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పదండి ఇంటికెళ్ళి హ్యాపీగా మాట్లాడుకుందాం. పర్లేదు బద్రి గారు, మీరు వర్క్ కంటిన్యూ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. అదేంటి వైషు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నావు? ఇంకెప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాంలేండి. పద బావా. బాయ్ వైషు. బాయ్. త్వరగా ఇంటికి వెళ్ళండి సూర్య, బయట ఎండలు బాగా ఉన్నాయి. రేయ్, నన్ను పట్టుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలరా. ఎప్పటికైనా గెలుపు నాదే, వైషు నాదే. రే ఆనందం, ఇలా రారా. బాస్ వస్తున్నా. పిలిచారేంటి బాస్? మేము ఎందుకు నవ్వుతున్నామో తెలియక తల బాదుకుంటున్నట్టున్నా. తల అదొకటి ఉందా వీడికి? నవ్వండి నవ్వండి, మీరు పుల్ని పలకరించి రాలేదు, గోళ్ళతో గోకొచ్చారు. అది ఊరికే ఊరుకుంటుంది అనుకుంటున్నారేమో, రెట్టింపు ఆవేశంతో వస్తుంది. దానికి రెడీగా ఉండండి. నన్ను కొట్టడం కాదు, నేను చెప్పేది మనసుకి ఎక్కించుకోండి. ఆ సూర్యను మీరు విధవం చేశారు. ఆ రియాక్షన్ ఎంత వైల్డ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంట్రా, దెబ్బ పడిన తర్వాత కూడా మాటలో మార్పు రాలేదు? అదే నేను మీకు చెప్పదలుచుకుంది. మీరు నన్ను చెంపదెబ్బ కొడితేనే నేను ప్రెస్టేజ్లో రివర్స్లో మాట్లాడుతున్నానే. మరి మీరు ఆ సూర్య ఆలోచన మీదే దెబ్బతీశారు. అతనికి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత ఈజీగా ఊరుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? బద్రి, వాడు చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది.
ఆ సూర్యని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒక్కసారి మోసపోయాడు కాబట్టి ఇక మీదట జాగ్రత్త పడతాడు. మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. వాడికి అంత సీన్ లేదత్తా. ఆ సూర్యగాడిని నేను ఒక ఆట ఆడుకుంటాను. ఏ వయసు ముందైతే నన్ను చెడ్డవాడిగా ప్రూవ్ చేయాలనుకున్నాడో అదే వయసు ముందు కాదు వాడు అమితంగా నమ్మే ఆ పెద్దిరెడ్డి కుటుంబం ముందే దోషిగా నిలబెడతాను. ఛాలెంజ్. ఎలారా? చాలా ఈజీ అత్త. కోతికి కొబ్బరి చిప్ప దొరకడం అంటే ఏంటో తెలుసుగా. ఇప్పుడు ఆ సూర్యగాడి పరిస్థితి కూడా అంతే. అంటే ఓ సూపర్ రాలుడు. ప్లాన్ అద్దరిపోయింది. ఆ సూర్యగాడి జీవితం చెదిరిపోయినట్టే అత్త. ఎక్కడికెళ్ళింది పిల్ల? చెప్పకుండా బయటికి వెళ్ళొద్దంటే అసలు పట్టించుకోదేంటి? కంగారు పడకమ్మా, బావకు ఫోన్ చేశాను. ఇద్దరూ కలిసే వెళ్ళారంట. ఈ పాటికి వచ్చేస్తుంటారులే. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఎక్కడికెళ్ళావే? వెళ్లే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా. నేనే బయటికి తీసుకెళ్ళాను అత్తయ్య. అమ్మా, సిస్టర్ కాబోయే భర్తని కలవడానికి వెళ్ళింది. మీకు చెప్తే వద్దంటారేమో అని సీక్రెట్గా బావని తీసుకుని వెళ్ళింది. అంతే కదా వైషు? అదేం కాదు, నేనొద్దన్నా వినకుండా బావే నన్ను తీసుకెళ్లాడు. ఎందుకమ్మా తలదించుకుంటున్నావు? కాబోయే భర్తను కలవడం తప్పేం కాదు. మా కాలంలో పద్ధతులు సంప్రదాయాలంటూ మొహం కూడా సరిగ్గా చూడనిచ్చేవాళ్ళు కాదు. ఈ కాలంలో కలిసి బతకాల్సిన వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా అవసరం. నిజమే నాన్న. ఈరోజు నేను వెళ్ళాను కాబట్టి బద్రి మంచితనం ఏంటో పూర్తిగా తెలిసింది. అతను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఈరోజే అర్థమైంది. ఓహో, బావగారు బాగానే ఇంప్రెస్ చేస్తున్నారనమాట. ఆయన నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏం ప్రయత్నించలేదు. ఆయన మాటలకి నేనే ఇంప్రెస్ అయ్యాను. యాక్చువల్గా మేము ఆయన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరాం. కానీ దారిలో అతను ఒక బిజినెస్ డీలింగ్ చేస్తూ కనిపించారు. ఒక వ్యక్తి డబ్బు కోసం వాళ్ళ సొంత అన్ననే మోసం చేయాలనుకున్నాడు. బద్రికి కమిషన్ ఇచ్చి అతని హెల్ప్ తీసుకోవాలని ట్రై చేశాడు. కానీ బద్రి ఆ డబ్బుకి లొంగకుండా రిలేషన్స్ వాల్యూ ఏంటో తెలియచేసి పంపించేశాడు. నిజానికి ఆ డీల్కి ఒప్పుకోకుండా అతన్ని పంపించేయచ్చు. కాని బద్రి అతనిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించాడు. అది నాకు బాగా నచ్చింది. పరిచయం లేని వ్యక్తి గురించే అంత కేర్ తీసుకున్నాడంటే కట్టుకున్న భార్యని ఇంకెంత కేరింగ్గా చూసుకుంటాడో అర్థమైంది నాన్న. మీ చాయిస్ 100% కరెక్ట్ నాన్న. అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. లోపలికెళ్ళమ్మా. సరే నాన్న.
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటా సూర్య. అది ఎక్కడ మన బలవంతంతో ఈ పెళ్లి ఒప్పుకుండాదు అని మనసులో చిన్న భయం ఉండే సూర్య. ఇప్పుడు వైషు మోహంలో ఆనందం చూసినాక మనస్ఫూర్తిగానే పెళ్లికి సిద్ధపడినదని తెలిసినది. చాలా ప్రశాంతంగా ఉండా సూర్య. ఇదంతా నీ వల్లే. అవును సూర్య, వైశ్యు నిన్ను మర్చిపోతుందా లేదా అని చాలా భయపడ్డాను. కానీ రోజురోజుకి దాని మనసులో బద్రీ గురించి ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నా కూతురు జీవితం ఆనందంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. అమ్మా, బావ బయటికి తీసుకెళ్లాడు కాబట్టే వైషు బద్రి గారి గురించి పూర్తిగా తెలుసుకోగలిగింది. కాబట్టి క్రెడిట్ అంతా బావదే. కాదని ఎవరన్నారా? సూర్య ఎప్పుడు మన మంచి గురించి ఆలోచిస్తాడని అందరికీ తెలిసిన విషయమేగా. రండి, భోజనం వడ్డిస్తాను. రండి. రా బావా. రంగీ, రంగీ, కాఫీ తీసుకురా. నేను వండనని తెలిస్తే అమ్మ ఖచ్చితంగా తింటుంది నాన్న. నా కోసమైనా ఇది తీసుకువెళ్ళి అమ్మకివ్వండి ప్లీజ్ నాన్న.